ఇక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన సత్యం, చాలా గొప్ప విషయం ఇది. ఏమని రాయబడింది ఇక్కడ? నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొని ఎడలా. అంటే దేవుడు తన ప్రజల కొరకైన ప్రత్యేక మార్గాలను దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు ఈ భూమి మీద తన ప్రజల కొరకైన ప్రత్యేక మార్గాలు, ప్రత్యేకమైన పద్ధతులు దేవుడు సిద్ధపరిచాడు. క్రైస్తవులు తెలియకనే, తెలిసి కూడా కొంతమంది భ్రమపడడం, తెలియక లోకంతో పాటు మనం అనుకుంటారు, లోకస్తులలాగానే మనం అనుకుంటారు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిగా జీవించడానికి ఏర్పాటు చేశాడు. ఇలాంటి సందర్భమే ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతుంది. మూడవ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచంలో ఉన్న సకల జాతి ప్రజలు, సకల మతాల ప్రజలు, లోక ఆచారము, లోక పద్ధతులన్నీ ఒక రీతిగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన పద్ధతులు సపరేట్గా ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రొత్త నిబంధన కాలంలో పేతురు భక్తుడు కూడా అదే అంటాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని ఈ తరము వారికి వేరై. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు అదే చెప్పాడు దేవుడు, మీరు ఈ లోకముతో కాదు, సపరేట్గా జీవించడానికి మిమ్మల్ని ప్రత్యేకపరిచాను. కాబట్టి మన ఆచారాలను, మన పద్ధతులను, మన ప్రార్థనలను, మన భోజన విధానమును, మన ఆలోచన విధానములు, మన ప్రార్థన నియమాలు, సమయాలు లోకముతో మనం ఎప్పుడు పోల్చి చూడకూడదు. ఇది సపరేట్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలకు ఈ లోకము నుండి ప్రత్యేకత ఉంది, క్రైస్తవ ప్రజలకు కూడా ఈ లోకం నుండి ప్రత్యేకత ఉంది. ఈ లోక మర్యాదను అనుసరించక అంటాడు. ఈ లోక మర్యాదను అనుసరించక అంటాడు. లోక మర్యాదలు వేరువేరుగా ఉన్నాయి. లోక మర్యాదలు, లోక పద్ధతులు, లోకాచారాలు వేరే ఉన్నాయి. లోకమంతా ఒక రకంగా ఉంది, క్రిస్టియానిటీ ఒక రకంగా ఉంది, ప్రత్యేకమైనది. స్తోత్రం కలుగును గాక. దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా ప్రజల మార్గములను నేర్చుకొని ఎడల. నా ప్రజల మార్గములనంటే ఆ ప్రజల కొరకు మార్గాలను సిద్ధపరిచింది ఎవరు? దేవుడు. మార్గం అంటే పద్ధతులు, దైవ పద్ధతులు, దేవుడు నియమించినటువంటి క్రమాలు మనము నేర్చుకొని ఎడల మనము వర్ధిల్లుతామట. స్తోత్రం. హల్లెలూయా. మనము నేర్చుకుని ఎడల వర్ధిల్లుతాము. మరల రండి, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో సగభాగం నుండి చదవండి. యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల నా ప్రజల మధ్య
వర్ధిల్లుదురు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదివరకు ఒకసారి ఏదో ఒక ప్రసంగం చేశాను. వర్ధిల్లడం అనేది శరీర సంబంధమైనటువంటి డెవలప్మెంట్ కనబడుతుంది, ఆత్మ సంబంధమైనటువంటి డెవలప్మెంట్ కూడా కనబడుతుంది. ఈ శరీర సంబంధమైన అభివృద్ధి కంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన అభివృద్ధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆత్మ సంబంధమైన అభివృద్ధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి, దానియేలు అనే భక్తుని గురించిన సాక్ష్యము ఆత్మ సంబంధమైన అభివృద్ధి గురించి మాట్లాడుతుందా లోకము? ఆయన ధనము, ఆయన ఘనత, ఆయన సింహాసనం, ఆయన కోటలు, ఆయన డబ్బులు, ఆయన గుర్రాలు, ఆయన రథాలు ఇంకా ఉన్నాయా? ఏది వేల వేల సంవత్సరాలుగా నిలబడింది? ఆత్మీయ సాక్ష్యము నిలబడిందా? తాను పొందినటువంటి డబ్బు, సింహాసనము, కిరీటాలు, బంగారాలు ఇవి నిలబడి ఉన్నాయా? ఏది ఉంది ఇప్పటిదాకా? ఆత్మీయత, ఆత్మీయ సాక్ష్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి శాశ్వత కాలం ఉండేది ఆత్మీయ జీవితం. ఈ భూమి మీద శాశ్వత కాలం ఆత్మీయ సాక్ష్యం ఉంటుంది. యుగ యుగాలు దేవుని దగ్గర ఆత్మీయ జీవితం ఉంటుంది. కాబట్టి మనము మొదటి ప్రాధాన్యత ఆత్మీయ అభివృద్ధి కొరకైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఆత్మీయ అభివృద్ధికి రహస్యం ఎక్కడుంది అంటే దేవుడు నియమించినటువంటి మార్గాలను మనము వెంబడించడం, ఆ పద్ధతులు పాటించడం. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఉంది. శిరీషమ్మ చక్కటి ప్రార్థన చేసింది, ప్రభువా ఈరోజు ఇంకెంతమంది ఖాళీగా ఉన్నారో వారు నడిపించేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుడు పెట్టిన ఒక పద్ధతి. లేకపోతే మీలాగనే నేను కూడా తిని సప్లై పడుకొని మనకు శుక్రవారం లేదమ్మా ఆదివారమే ప్రార్థన అంటే ఖచ్చితంగా శుక్రవారం ఉపవాసం చేయడం లేదు. కానీ శుక్రవారం రోజున యేసుప్రభు సిలువ వేయబడ్డాడు కనుక, గుడ్ ఫ్రైడే అనేది ఒకటి ఉంది కనుక శుక్రవారం రోజున మనం ఫాస్టింగ్ పెట్టుకున్నాం. వారంలో ఏ రోజు ఉపవాసం ఉన్నా తప్పేమి కాదు. ఈ రోజే ఉపవాసం ఉండాలని ఆజ్ఞేమీ లేదు. నేను కూడా నాకెందుకు లేని చెప్పి మానుకొని నేను పాస్టర్లో సప్లైక రోజులాగినంత తిని పడుకోవడమో, కూర్చోవడమో, ప్రయాణం చేయడమో, ముచ్చట పెట్టడమో, ఇటను పోవడం చేసుకోవచ్చు. కానీ ఇది ఒక పనిగా పెట్టుకొని ఎందుకు చేస్తున్నామంటే ఇది దేవుడు స్థాపించినటువంటి, దేవుడు నియమించినటువంటి పద్ధతుల్లో ఒక పద్ధతి ఇది. స్తోత్రం కలుగును గాక. ఈ పద్ధతి ద్వారా ఏమవుతుంది అంటే ఆత్మీయ అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి అనేటువంటి మాటలో రెండవ కోణం భౌతిక సంబంధమైన అభివృద్ధి. భౌతిక సంబంధమైన అభివృద్ధి అంటే ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక స్థితి కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఇవన్నీ కూడా భౌతికమైనవి. కాబట్టి మన అభివృద్ధి అనేది ఎక్కడున్నది అనంటే సూటిగా వాక్యం చెప్తా ఉంది, ఆయన నియమించిన పద్ధతులను మనము జరిగించడంలో ఉన్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య కూడా అంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనంలో 28, 29 చదవండమ్మా. 28, 29. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకొనుడి. ఈ నేర్చుకొనుడి అనేటువంటి మాట నేర్పేవాడు గతములో తాను నేర్పే విషయాన్ని అనుభవించి ఉంటాడు. ఉదాహరణకు నేను డ్రైవింగ్ నేర్పాలి అంటే ముందు నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి, డ్రైవింగ్ నాకు వచ్చి ఉండాలి. ఇక్కడ పాస్టమ్మ కొన్ని రోజులు కొంతమందికి మిషన్ కుట్టడం నేర్పించింది. అప్పుడు ఆమె ఏం చేసింది, ముందు మిషన్ కుట్టడం నేర్చుకుంది ఒక చోట. నేర్చుకొని ఆమె అనుభవంలో ఉంది, మిషన్ ఎలా కుట్టాలి, జాకెట్స్ ఎలా కుట్టాలి, ఇంకా పంజాబ్ డ్రెస్సులు ఎలా కుట్టాలి, రకరకాల డ్రెస్సులు ఎలా కుట్టాలి అనేది నేర్చుకుంది, అనుభవంలో ఉంది. అనుభవించి ఆమె నేర్పింది కొంతమందికి. అది కొంతమందికి ఉపయోగకరంగా మారింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా ఏమంటున్నాడంటే నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. అంటే యేసు ప్రభువారు నేర్పిస్తానంటున్నాడు. అంటే నేర్పించేవాడు పాటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు పాటిస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో అది చేశాడు, ఏం చేశాడో అది చెప్పాడు. యేసు ప్రభు జీవితాన్ని పరిశీలిస్తే చాలు, 100 మంది ప్రవక్తలను ధ్యానించిన దానికంటే ఒక్క యేసు ప్రభుని ధ్యానిస్తే గొప్ప భాగ్యమే మనకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు చూడండి, ఆయన బాల్యము నుండి కూడా నాకు ఒక మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు
చూడండి లూకాసు వార్తలో లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి, ఎవరికి? తండ్రిగా ఎంచబడిన యోసేపుకు, కన్న తల్లి అయిన మరియమ్మకు, మనుషులకు దేవుడు లోబడి ఉన్నాడట అక్కడ. స్తోత్రం చెప్పండి. నాకు ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది. మరియమ్మ అని యోసేపు ఎవరు? మనుషులు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. దేవుడు శరీర సంబంధమైన తల్లికి తండ్రిగా ఎంచబడిన యోసేపుకి లోబడి ఉన్నాడట. అసలు ఈ పదం రాయబడింది ఎలా రాయబడింది? ఇలా రాశారేంటి దేవుడా అని నేను ఆశ్చర్యపోయినా. అంటే యేసు ప్రభు దగ్గర నేర్చుకోవడం అని అంటే ఆయన అంటాడు, ముందు మీరు దేవునికి, తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, సేవకులకు లోబడి ఉండడం, విధేయులై ఉండడం నేర్చుకోనండి, దానిలో నీవు వర్ధిల్లుతావు అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. మన ఆత్మ సంబంధమైన అభివృద్ధి, మన భౌతిక సంబంధమైన అభివృద్ధి ఎక్కడున్నది అని అంటే మన విధేయతలో, లోబడుటలో ఉంది. దేవుని మాట వినడంలో ఉంది. ఆ దేవుని మాటలోనే ఇన్ని క్రమాలు ఉన్నాయి, ఇన్ని క్రమాలు. ఈ భూమి మీద మానవుడు జీవించాల్సినటువంటి జీవిత విధాన పద్ధతులన్నీ ఉన్నాయి. దేవుణ్ణి బాగా గ్రహించినప్పుడు మేము కూడా కాస్త ఇంట్లో, కాస్తనే, అది అతిగా కాదు, ఎందుకంటే దొంగతనాలు మాకు అలవాటు లేదు, ఎప్పుడు మా పేరు మీద పంచాయతీలు జరగలేదు, ఊర్లో త్రాగుడు అలవాట్లేదు, మోసాలు అలవాట్లేదు. చిన్నప్పటి నుండి మనుషుల దృష్టిలో మాత్రం మంచి వ్యక్తులుగానే పెరిగాం. దేవుని దృష్టిలో అందరూ పాపులే. కానీ చిన్నప్పుడు కాస్త అల్లరిచిల్లరగా తల్లిదండ్రులను, పెద్దలను కాస్త బాధ పెట్టిన వారిగా పెరిగి ఉండవచ్చు. కానీ దేవుని ఎరిగిన తర్వాత, ఏమండి, అప్పటికి మా నాన్నగారు లేరు, మా అమ్మ ఉంది. చచ్చిపోయినాక అక్కడ పోయిన సాక్ష్యమే పలకాలిది. ఎన్నడూ కూడా మా అమ్మను ఒక మాట ఎదిరించి, అది కాదులే నువ్వు ఆగమ్మ, నోరు మూయి, లేకపోతే సైలెంట్గా ఉండని చెప్పడానికి కూడా మేము ధైర్యం చేయలేదు. నేనైతే ధైర్యం చేయలేదు. ఎన్నడూ మా అమ్మకు ఒక మాట నేను ఎదురు చెప్పలేదు. నా ఆత్మీయ తండ్రి యోగు గారు ఉన్నారు, నేను ఆయనతో పాటు సేవలో పరిగెత్తలేక బయటకు వచ్చానని చెప్తాను నేను. అంటే ఆయనంతా ఆత్మీయ తీవ్రతతో నేను చేయలేక బయటకు వచ్చానంటాను. ఆయన మీద నేరం ఈనాటికి నేను పెట్టలేదు. నాకు ఆత్మీయ సేవకులు, సహాయం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది సేవకులు గద్దిస్తాను నేను. వాళ్ళు ఎవరంటే బాగా బైబిల్కి వ్యతిరేకంగా తిరిగేటువంటి చెడ్డ సేవకులు ఉన్నారు. యేసుప్రభు పేరు పెట్టుకొని చెడుగా జీవించే సేవకులు ఉన్నారు, వాళ్ళకి గద్దిస్తూ ఉంటారు. వాక్యం ఏమంటుందంటే, యేసుక్రీస్తు వారు కన్న తల్లి, తండ్రిగా ఎంచబడిన యోసేపు. ఎందుకంటే యోసేపుకి జన్మించలేదు కదా, భార్య భర్తల బంధం వల్ల పుట్టినవాడు కాదు, తండ్రిగా ఎంచబడిన వాడంతే. ఆ యోసేపుకు తల్లికి ఇది 12 సంవత్సరాల వయసు నాడు రాయబడింది. తర్వాత 30 ఏళ్ల నాడు ఆయన సేవ ప్రారంభించాడు. అంటే సరిగ్గా టీనేజ్ వయసు, అంటే తల్లిదండ్రుల మాట వినని ఏజ్ ఏదైనా ఉన్నదంటే యవన ప్రాయమే. బాగా వయసు పెద్ద పెరిగినాక మళ్ళీ పెద్దలకి గౌరవం ఇవ్వాలని అనిపిస్తుంది, మనసు మారుతుంది. బాగా పసిపిల్లలప్పుడు లోపడతారు. కానీ కండలో బలం, ఒంటిలో బలం, మైండ్లో బలం ఎప్పుడైతే మనిషికి వస్తుందో ఆ యవన ప్రాయంలోనే తల్లిదండ్రులను ధిక్కరిస్తూ ఉంటారు. అటువంటి సందర్భం, అటువంటి సమయంలోనే యేసు ప్రభువు వారు లోబడి ఉండెను. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకుంటాము? ఇప్పుడు చూసిన మాట ప్రకారం అంటే విధేయత నేర్చుకుంటాం. యేసు ప్రభువుని చూస్తే మనకి ఏం గుర్తు రావాలి అని అంటే విధేయత గుర్తు రావాలి. ఈయన శరీర సంబంధమైన తల్లికి తండ్రిగా ఎంచబడిన యోసేపుకే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి, అంటే దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చెప్తాం మనం. తండ్రి అయిన దేవునికి కూడా ఎంతో విధేయతగా ఏమంటాడు పరలోకము నుండి తండ్రి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత మాట అది! పరలోకపు తండ్రి ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పిన ఒక మాట ఉన్నది ఏంటంటే ఒక్క యేసుక్రీస్తు గురించి అన్నాడు. ఇంకెవరి గురించి మాట్లాడలే. ఆ తండ్రి కుమారునికి అప్పగించిన బాధ్యత ఏంటంటే నీవు భూలోకానికి వెళ్ళి
మనుషుల పాపముల కొరకు నువ్వు సిలువ వేయబడాలి అని అంటే ఆ కుమారుడు తండ్రికి ఎంత విధేయుడయ్యాడు కదా. అవునయ్యా, నేను పాపల కొరకు ప్రాణం పెడతాను. ఈ శ్రమలన్నీ ఎరిగి, కష్టాలన్నీ ఎరిగి, బాధలన్నీ ఎరిగి, సిలువ వేయబడతాడని ఎరిగి తెలిసి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే పరలోకపు తండ్రికి కూడా యేసుక్రీస్తు వారు ఎంతో విధేయుడు. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విధేయతలో ఏమి దాగి ఉన్నది అంటే ఆశీర్వాదం దాగి ఉన్నది. విధేయతలో ఏమి దాగి ఉన్నది అంటే అభివృద్ధి దాగి ఉన్నది. యేసు ప్రభువారు అంటున్నారు, నా యొద్ద నేర్చుకోనండి, నన్ను చూసి నేర్చుకోనండి. ఏమండి, యేసులాగా ఉంటే చాలట. మనం ఎలాగా? యేసులాగా ఉంటే చాలట. అది మానవ జీవితానికి పరిపూర్ణ స్థాయి భక్తి. యేసులాగా ఉంటే చాలు. ఆయనలాగా మాట్లాడితే, ఆయనలాగా జీవిస్తే, ఆయనలాగా ప్రార్థన చేస్తే, ఆయనలాగా బ్రతికితే చాలట. ఎంతకు మించి మానవుడు పోలేడటగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేర్చుకొనుడి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండమ్మా. మత్తయి సువార్త 9:13. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని గాని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోనండి. అర్థం కాలే? ఏం నేర్చుకోవాలట? వాక్యభావం. బాప్తిస్మిచ్చి యోహాను ముక్కుసూటి సేవకుడు, ప్రవక్త, యేసుప్రభు మంచి శిష్యుడు, డేర్ఫుల్ క్యాండిడేట్. బాగా సామాన్యుల్ని రాజుల్ని తేడా లేకుండా గద్దిస్తాడు ఆయన. హేరోదు అనే రాజు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే సొంత తమ్ముని భార్యనే ఉంచుకున్నాడు. ఆ రాజులు ఏడపోతే నాకేంది లేని ఊరుకోలేదు. ఈయన గారు వెళ్ళి ముక్కు మీద పెట్టి గట్టిగా చెప్పొచ్చాడు, ఏమయ్యా నువ్వు రాజువా? నిన్ను చూసి దేశ ప్రజలు ఏం నేర్చుకోవాలి? నీ సొంత తమ్ముని భార్యను ఉంచుకుంటావా? లోకంలో ఏం జరగాలి? రాజుగారు చేస్తే తప్పు కాదు, కానీ మేము చేస్తే తప్పు అని అన్ని అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి కదా అని గద్దించాడు. రాజుగారికి తప్పే అనిపించింది. రాజుగారు ఏమనలేకపోయాడు, ఈయన మంచి సేవకుడు, ఈయన చెప్పింది నిజమే కదా అని. ఆమెకి బాగా కోపం వచ్చింది. నేను ఎవరిని ఉంచుకుంటే నీకెందుకు రా అన్నట్టు బాగా కోపం వచ్చింది. బాగా కోపం వచ్చి కనిపెట్టుకొని చేరింది, లోపల పగ పెట్టుకొని చేరింది. ఆ హేరోదు రాజు తమ్ముని భార్య హేరోదియా, ఆమె రాజుగారి బలహీనత కనిపెట్టింది. రాజుగారి బలహీనత, భర్త ఏమో భార్య బలహీనత కనిపెడతా ఉంటాడట. ఎప్పుడు ఎక్కడ మాట ఉంటుంది, ఎక్కడ లొంగుతుంది, ఏ లోటు ఎక్కడుంది అని. అట్లనే భార్యలు కూడా భర్తల లోట్లు ఎక్కడున్నాయి, బలహీనతలు ఎక్కడున్నాయి, పెద్ద భూతాతం పెట్టుకుని ఎత్తుక్కుంటూ చేస్తారు బిడ్డలు. ఏంటి ఆయనకున్న బలహీనత అంటే ఆయనకు డ్యాన్సును చూసి ఆనందించేటువంటి మనసు ఉంది ఆయనకి. ఆనందించి ఆనందంలో ఆయన ప్రమాణం చేసి దాన్ని ఇచ్చేస్తాడు. అది కనిపెట్టి ఈ హేరోదియకు, మరి రాజుకే పుట్టిందో బిడ్డ, తమ్మునికి పుట్టిందో ముందు తెలియదు, కానీ హేరోదియకు బిడ్డ ఉంది. ఆమెకు చిన్ననాటి నుండి బాగా డ్యాన్సులు నేర్పించింది. డ్యాన్సులు నేర్పించి హేరోదు రాజు పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేశాడు. రాజులు కదా, రాజు స్థాయిలో చేశాడు. ప్రజలు బాగా వచ్చారు, మంత్రులు వచ్చారు, సైనికులు వచ్చారు. ఓ రాజరికానికి ఉండాల్సిన అట్టహాసంగా ఉంది అక్కడ. అప్పుడు ఈ మరదల బిడ్డ, తమ్ముని భార్య బిడ్డ బాగా డ్యాన్స్ వేసి రాజుని బాగా ఖుషి చేసింది. ఆ డ్యాన్స్ చూసి మనోడు ఆనందంలో మునిగి తేలిపోయాడు. వచ్చి డ్యాన్స్ అయిపోగానే బిడ్డతో ప్రమాణం చేస్తాడు. ఏమని? నీ డ్యాన్స్ను చూసి నా బాధలు కష్టాలు మర్చిపోయాను, నీకేం కావాలో కోరుకో అనంటే ఆ పాప అంటది, ఏమన్నా ఇస్తావంటే నా రాజ్యంలో సగమైనా ఇస్తానంటది. మాట తప్పొద్దు మరి అంటే రాజులు మాట ఇస్తే మాట తప్పరు. ఆ బిడ్డ పరుగున తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, డాడీ లైన్లోకి వచ్చాడు, ప్రమాణం చేశాడు, ఏం కోరమంటావు అంటే ఈమె పగతో రగిలిపోతా ఉంది.
యోహాను గద్దించింది మంచి మాట చెడ్డ మాట? అసలు మంచిదా చెడ్డదమ్మా? మంచిది కాదా? తప్పయ్యా ఇది అని గద్దించింది. పగతో రగిలిపోతా ఉంది ఆమె. ఆ బిడ్డకి ఏం చెప్పిందంటే, రాజుగారు డాడీ దగ్గరికి వెళ్ళి ఆ బాప్తిస్మ ఇచ్చే యోహాను తల కొట్టేసి అది పల్లెంలో నాకు గిఫ్ట్కి ఇవ్వని అడుగు. ఈ బిడ్డ పోయి రాజుగారిని అదే అడిగింది, రాజుగారు మీరు మాట ఇచ్చారు, తప్పకూడదు. అప్పటికి జైల్లో వేయబడ్డాడు. ఆ యోహాను తల నరికి ఒక పల్లెంలో పెట్టి నాకు గిఫ్ట్గా ఇవ్వాలి డాడీ అన్నది. యోహాను నీతిమంతుడని ఎరుదుకు తెలుసు, కానీ తొందరపడి మాట జారాడు. రాజుగారు మాట వెనక్కి తీసుకుంటే బాగుండదు. వెంటనే యోహాను తల నరికి పల్లెంలో పెట్టి ఆ బిడ్డకు బహుమానంగా ఇచ్చారు. ఇక్కడ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఆ తల్లి ఆ బిడ్డకు ఏం నేర్పింది? నాట్యం నేర్పింది, చెడును నేర్పింది, ఒక వ్యక్తి ప్రాణాన్ని కోరే బుద్ధిని నేర్పింది. అది అభివృద్ధి కాదు, అది ఆశీర్వాదం కాదు, శాపం. యుగ యుగాలు వారి మీద శాపం. నీతిమంతుడైన పరిశుద్ధుడైన యోహాను తల నరికించడం అది వారికి యుగ యుగాలు క్షమించబడని పాపం వారి మీద ఉంది. అందుకే వాక్యం ఏమంటుందనంటే, మీరు లేఖనాన్ని నేర్చుకోనండి. నడిపించు నానావు అనేటువంటి ఒక పాత పాట, దానిలో ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నానావా. ఆ పదములో ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది, నటన ఈ రోజున సినిమా అనేది ఏమంటారు? నటన, నటించడం అంటారు. సీరియల్ ఏమంటారు? నటించడం అంటారు. రీల్స్ చేస్తున్నారు, నటించడం. ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు, నటించడం. ఈ నటన రంగం కొరకు ఎంతమంది ఆరాటపడుతున్నారు? కొంతమంది తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు సినిమా రంగం కొరకు, కుటుంబాలు విడిచి వెళ్ళిపోతున్నారు. ఆ సినిమా దాని గురించి తిరుగుతున్నారు. అక్కడ ఎంతోమంది దానిలో ఆగమైపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది తిండి నీళ్ళకి చచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది దానికి డబ్బులు పెట్టి ఫలింపు లేక, ఏమండి డబ్బులు పెట్టినా కూడా అవకాశాలు రాక అక్కడ కూడా భయంకరమైన మోసగాలు ఉన్నారు. మోసగాల చేత మోసగించబడిన వారు ఎందరో ఉన్నారు. నటన రంగం కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నారు, వాక్యం నేర్చుకోవడానికి ఎంతగా ప్రయాసపడుతున్నారు. ఏమన్నాడు? 9:13 మరలా చదువమ్మా, ఆ చివరి మాట చదువు. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది వాక్యం నేర్చుకుంటున్నారు? ఎంతమంది వాక్యం నేర్చుకుంటున్నారు? ఎంతమంది వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు? పాటలు నేర్చుకుంటున్నాం, సంతోషం. దేవుని పాటలే పాడుతున్నాం, చెడ్డ పాటలు పాడట్లేదు, సంతోషం. ప్రార్థనలు నేర్చుకుంటున్నాం, ఒకరి మాటలని ఒకరు నేర్చుకుంటున్నాం, సంతోషమే. అసలు వాక్యంలో ఏముంది, ఏ సందర్భంలో ఏముంది, ఎక్కడ ఏముంది, వాక్యం అంతా ఏంటి అనేది గ్రహింపులోనికి వస్తే ఆ వ్యక్తులు, వాక్యాన్ని నేర్చుకున్న వ్యక్తులు, వారు చెడిపోరు, పడిపోరు. ఎందుకని? దావీదు భక్తుడు ఏమన్నాడు? దేవా, నీ వాక్యము నా హృదయంలో ఉన్నది గనక నేను పాపము చేయజాలను. వాక్యం ఏం చేస్తుంది అనంటే, వాక్యం బ్రతికిస్తుంది. దేవా, నీ వాక్యము నాకు బాధలలో నెమ్మదిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము త్రోవకు వెలుగు, నీ వాక్యము రెండంచుల ఖడ్గము కంటే వాడిగలది, నీ వాక్యములో జీవమున్నది.
యెహోవా తన వాక్కును పంపి ప్రజలను బాగు చేసెను. యెహోవా తన నామము కంటేను వాక్యమును హెచ్చించెను. వాక్కు, దేవుని వాక్యము ఎంత ప్రాధాన్యమైంది. ఇది ప్రపంచం దీన్ని మార్చలేకపోతుంది. ఇదే ప్రపంచాన్ని మార్చేస్తుంది, ప్రపంచాన్ని తల్లకిందులు చేస్తుంది. ఏముంది దీనిలో? ఆ సారం ఎరిగిన వారిలో ఆ జీవం లోపల పనిచేస్తూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ హెరోదియా అనేటువంటి ఆమె తన కుమార్తెకు నాట్యం నేర్పి ఆ రాజుని ఇంప్రెస్ చేసి, ఆ రాజు నుంచి నోరు మాట జారేటట్టు చేసి, ఆ రాజుగారి ద్వారా నీతిమంతుడైనటువంటి యోహాను తల నరికేటట్టు చేసి, అంటే లోకము, లోక పద్ధతులు, లోక ఆచారాలు ఏం నేర్పిస్తున్నాయి, ఏం చేపిస్తున్నాయి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు నేర్పిస్తున్నాయి. వాక్యం ఏమి నేర్పిస్తుంది అని అంటే, వాక్యము క్రమాన్ని నేర్పిస్తుంది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వాక్యము సత్యాన్ని నేర్పిస్తుంది, వాక్యము నీతిని నేర్పిస్తుంది, వాక్యము జీవానందిస్తుంది. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరు వెళ్ళి వాక్య భావమును తెలుసుకోనండి, వాక్యాన్ని నేర్చుకోనండి. బైబిల్లో ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏముంది, వాక్యాన్ని నేర్చుకోనండి. అది మీకు దీవెన, అది మీకు ఆశీర్వాదం, అది మీకు క్షేమం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వచనం. తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినీ ఆ గ్రంథమును చదువుచుండవలెను. వాక్య భావం మనకి ఎలా తెలుస్తుంది? దేవుని క్రమంలో నడవాలని ఎలా మనకు అర్థమైంది అంటే, వాక్యం ఏం చెప్తుందంటే, తాను బ్రతుకు దినములన్నిటను ఈ వాక్యమును చదువుతూ ఉండాలి. ఈ వాక్యములో రాయబడిన సంగతులే మనకు నేర్పిస్తాయి. ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అదొక గ్రహింపుకు వస్తుంది మనకి. దానిలో ఒక అర్థం మనకు తెలుస్తుంది. వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ వాక్యములో జీవం ఉన్నదట. లేఖనములో నిత్య జీవము గలదని మీరు తలంచుచున్నారు కారా? ఈ అక్షరాలు ఏముందంట? జీవం ఉన్నదట. హల్లెలూయా. కనపడట్లేదు, మరి కదలట్లేదు ఎటు కూడా. ఈ వాక్యానుకోను సారకు బీరుకు పోల్చి చెప్తున్నాను, బాధపడకండి. సారలో పవర్ ఉంది, బీరులో పవర్ ఉంది, ఒక రకమైన శక్తి ఉంది అందులో. కానీ అది సీసాను కదల్చదు, ఊపదు. అది కన్నా మన బాడీలో పడిందనుకో, అప్పుడు దాని పవర్ ఏంటో చూపిస్తుంది. అలాగనే ఈ లేఖనములో ఉన్న జీవము అది కూల్గా, సైలెంట్గానే ఉంటుంది. ఈ వాక్యము మనలోనికి మనం రాణిస్తే, ఈ వాక్యమును మనం నెరవేర్చడానికి ఇష్టపడితే, ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉంటే, ఈ వాక్యమును మనం పాటిస్తూ ఉంటే, ఆ జీవం మనలో ఇంక్రీజ్ అవుతుంది, లోపల పని చేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుగురించి ఎమ్మాయిము గ్రామానికి వెళ్ళే వాళ్ళు ఏమంటారు? మనం వాక్యము ధ్యానించుచుండగా మనలో మంట పుట్టిందంట. ఈ వాక్యము ధ్యానిస్తూ ఉంటే స్టార్ట్ అవుద్ది, ఈ వాక్యమును నెరవేరుస్తూ ఉంటే స్టార్ట్ అవుద్ది. అందుకే యేసయ్య అన్నాడు, నా యొద్ద నేర్చుకోనండి, వాక్యము నేర్చుకోనండి. ఆ వాక్యము నేర్చుకుంటే మీకు అభివృద్ధి ఉంది, మీకు ఆశీర్వాదం ఉంది, మీకు భద్రత ఉంది, మీకు క్షేమం ఉంది, మీకు నెమ్మది ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము నేర్చుకునే పద్ధతి ఇంకొక మాట ఉంది. ఫిలిప్పీ 4:9 ఒకసారి చూడండి. ఫిలిప్పీ 4:9 చదువు. నా వలన ఏమి నేర్చుకొని
అంగీకరించితిరో. చాలు చాలు. ఇక్కడ పౌలు భక్తుడు సంఘానికి రాస్తున్నాడు, యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి, వాక్యములో నేర్చుకోవాలి, సేవకుని దగ్గర నేర్చుకోవాలి. ఇదే మీకు చెప్పే మాట. వివరంగా తేటగా చెప్తున్నాను. మనము దేవుని ప్రజల మార్గాలు నేర్చుకుంటే అవి మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తాయి. ఎక్కడ నేర్చుకోవాలి? యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. యేసు ప్రభు దగ్గర అంటే ఎలా నేర్చుకుంటాం? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, రకరకాలుగా మనతో మాట్లాడతాడు. రెండవది, దేవుడు ఈ భూప్రపంచానికి గ్రంథం ఇచ్చాడు. ఈ వాక్యాన్ని నిరంతరం చదువుతూ ఉంటే వాక్యం మనల్ని చదువుతూ ఉంటుంది. వాక్యం ద్వారా మనం నేర్పించబడతాం. వాక్యం మనకు నేర్పిస్తుంది, భక్తిని నేర్పిస్తుంది, జ్ఞానాన్ని నేర్పిస్తుంది, బుద్ధిని నేర్పిస్తుంది, క్రమాన్ని నేర్పిస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది సేవకుని ద్వారా నేర్చుకోవడం. చూడండి, ఫిలిప్పీ 4:9, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో. ఈ సంఘం ఎవరి దగ్గర నేర్చుకుందంట? సేవకుని దగ్గర నేర్చుకుంది. పౌలు భక్తుడు కూడా గమలీయేలు పాదాల దగ్గర, ఒక సేవకుని దగ్గర నేర్చుకున్నాడు. ప్రవక్తలకు శిష్యులు ఉంటారు, అంటే ప్రవక్తల దగ్గర నేర్చుకుంటున్నారు. ఈ రోజుల్లో తెలియక కొంతమంది అనుకుంటారు, నా దగ్గర బైబిల్ ఉంది, నేను ప్రార్థన చేసుకోగలను, ఇంకా పాస్టర్ గారు నాకు నేర్పాల్సిన అవసరం ఏమీ లేదు, మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, నాకు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటూనే ఉంటాడని వాక్యము తెలియని అజ్ఞానులు అలా అనుకుంటారు. ఎన్ని రకాలు నేర్చుకోవాలి మనం? ఒకటి దేవుని దగ్గర, రెండవది వాక్యములో, మూడవది సేవకుని దగ్గర. నేర్చుకుంటే ఏం జరిగిద్ది? మరలా మొదటికి రండి. ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. జాగ్రత్తగా దేవుని మార్గములను మనము నేర్చుకుని ఎడల, దేవుని మార్గాలు నేర్చుకునే పద్ధతి దేవుని దగ్గరనే ఫస్ట్ పాయింట్. అది ప్రార్థన ద్వారా జరిగేది. రెండవ పాయింట్, దేవుడిచ్చినటువంటి గ్రంథము ద్వారా జరిగేది. మూడవ పాయింట్, సేవకుని ద్వారా జరిగేది. ఈ 3 రీతులుగా మనము నేర్చుకోవడానికి ఇష్టపడి ఆ నేర్చుకున్న దాన్ని పాటిస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. దానికి తోడుగా సమయానుకూలంగా దేవుడు మన భౌతిక జీవితాన్ని కూడా వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం ఉంది? వర్ధిల్లడానికి ఎంతమందికి ఇష్టం ఉంది? నేర్చుకోవడానికి ఎంతమందికి ఇష్టం ఉంది? ఏదో ఒకసారి చేయి చూపండి. ఉట్టి చేయి చూపమనలే, నేను ఇష్టం ఉన్న వాళ్ళని చేయి చూపమన్నా. రైట్. దేవుడు మీరు దీవించును గాక. ఈరోజు బోధించిన బోధ నాకు బాగా ఇష్టం. బోధ ఇష్టం, ఆ బోధలో ఉన్నది నాకు ఇష్టం. నేను ఇప్పటికీ సరే, నేనేంటో నా దేవునికి తెలుసు. నన్ను జనాలు ఎవరు అనుకున్నా, ఎవరేమనుకున్నా నాకు తెలియదు. కానీ వాక్యం గురించినటువంటి చర్చింగ్ నా మైండ్లో బాగా తిరుగుతూ ఉంటుంది. నాకు ఏదైనా అర్థం కాదంటే నేను అది అర్థమైన దాకా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, వాక్యములు ధ్యానిస్తా. ఇప్పటికీ నాకు నేర్పగలిగినటువంటి సేవకులు కొంతమంది ఉన్నారు. నాకు డౌట్ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటా. దాన్ని పాటించడానికి నేను ప్రయత్నం చేస్తా. ఈ రోజున ఒకవేళ ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, భౌతికంగా ఏ విషయంలో కూడా ఒకవేళ దేవుడు నన్ను దీవించాడు, నా మీద దేవుని దీవెన ఉంది అనుకుంటే దానికి కారణం ఇలాంటి వాక్యాలే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చదివామండి? యెహోవా మార్గములను మనము నేర్చుకుని నీడల మనము వర్ధిల్లుతాం. ఏమండి? వినడం వేరు, దాన్ని పాటించడం వేరు. హేరోదియా చెడు మార్గాన్ని తన బిడ్డకు నేర్పింది, తాను పాడైపోయింది కదా. కాబట్టి ఈ విషయాలు గమనించి ఆ రీతిగా మన జీవితాన్ని కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో.